క్వాలిటీ రంగంలో 2 దశాబ్దాలకు పైగా సుదీర్ఘ అనుభవం ఉన్న ఆస్పైర్ స్పేసెస్ నిర్మాణ రంగంలోనూ తన సత్తా చాటుతోంది. చేపట్టిన తొలి ప్రాజెక్ట్తోనే కస్టమర్లను మైమరిపిస్తూ వారికి కావాల్సిన అన్ని ఎమ్యూనిటీస్తో పాటు ప్రత్యేక సదుపాయాల్ని కూడా కల్పిస్తూ శభాష్ అనిపించుకుంటోంది. హైదరాబాద్కు ప్రైమ్ లొకేషన్గా మారిన మియాపూర్ క్రాస్ రోడ్లో అఫోర్డబుల్ బడ్జెట్తో అమేయా ప్రాజెక్ట్ను అన్ని అనుమతులతో 10 ఎకరాల విస్తీర్ణంలో 1066 యూనిట్స్గా 2 and 3 BHK ఫ్లాట్స్ను నిర్మిస్తోంది ఆస్పైర్ స్పేసెస్. ఇతర ప్రాజెక్ట్స్తో పోలిస్తే అమ్యూనిటీస్ ఎక్కువగా ఉండి ధర తక్కువగా ఉండడం, నాణ్యతలో ఎలాంటి రాజీ పడకుండా అంతర్జాతీయ ఫీచర్స్తో అద్భుతమైన నిర్మాణాలు చేపడుతూ వాల్యూ ఫర్ మనీ ప్రాజెక్ట్గా నిలుస్తోంది అమేయా ప్రాజెక్ట్. సొంతింటి కళలను సాకారం చేసుకుని చక్కని జీవన మద్రాస్పతులను పొందేలా ఈ ప్రాజెక్ట్ను డెవలప్ చేస్తోంది ఈ సంస్థ. ఇక ప్రాజెక్ట్ లొకేషన్ అడ్వాంటేజెస్ విషయానికి వచ్చేస్తే ఈ ప్రాజెక్ట్ నుంచి 3 నిమిషాల్లో డీమార్ట్, రిలయన్స్ ఫ్రెష్ కు, అలాగే 5 నిమిషాల్లో మియాపూర్ మెట్రో స్టేషన్ కు, 10 నిమిషాల్లో ఇంటర్నేషనల్ స్కూల్స్ కి, 20 నిమిషాల్లో హైటెక్ సిటీకి చేరుకోవచ్చు. అఫోర్డబుల్ బడ్జెట్ లో ప్రాపర్టీలను అందిస్తూ తొలి ప్రాజెక్టుతోనే రియాలిటీ రంగంలో సంచలనం సృష్టిస్తోంది ఆస్పైర్ స్పేసెస్. మరీ ముఖ్యంగా ప్రజల అవసరాలను గుర్తించి వారు కోరుకునే దానికన్నా మిన్నగా జీవితం ఆనందంగా గడిపేలా బంగారం లాంటి ఓ కొత్త ప్రాజెక్టుతో ముందడుగు వేస్తోంది ఆస్పైర్ స్పేసెస్. ఎగ్జిస్టింగ్ సిటీలో ప్రైమ్ లొకేషన్లో తక్కువ బడ్జెట్లోనే ప్రాపర్టీలను అందిస్తూ భవిష్యత్తులో చక్కని లాభాలను అందించేలా మియాపూర్లో అమేయాను డెవలప్ చేస్తోంది ఈ సంస్థ. Can you tell me about the project summary? మనం ప్రాజెక్ట్ చూసుకున్నట్టయితే ఇది 10 acres లో ప్లాన్ చేయడం జరుగుతుందండి. 10 acres లో we have restricted only to 1066 అపార్ట్మెంట్స్. సో ఇది లిటరల్ గా చూసుకుంటే పర్ ఎకర్ జస్ట్ 100 అపార్ట్మెంట్స్ వస్తున్నాయి. ఏ ప్రాజెక్ట్ సరౌండింగ్ లో చూసుకున్నా నో బిల్డర్ ఇస్ బిల్డింగ్ లెస్ దాన్ 150 అపార్ట్మెంట్స్ పర్ ఎకర్ అండి. వీ హావ్ డిజైన్డ్ ఇన్ సచ్ అ లో డెన్సిటీ ప్రాజెక్ట్ సో దట్ మనం ఇన్ని లగ్జరీస్ ఇస్తున్నాము, ఎవ్రీ వన్ విల్ బి ఏబుల్ టు ఎంజాయ్ ప్రాపర్ అమ్యూనిటీస్ దట్ వీఆర్ గోయింగ్ టు గివ్. అండ్ 1066 అపార్ట్మెంట్స్ వీఆర్ గివింగ్ ఇన్ 6 different sizes అండి, ranging from 1210 square feet to 1940. So these will be in 3 categories: a 2 bedroom, a 2.5 bedroom and a 3 bedroom. కస్టమర్స్ మిమ్మల్ని ఇప్పుడున్న ఎమ్యూనిటీస్ కాకుండా ప్రత్యేకంగా ఇంకేదైనా డిఫరెంట్గా అడుగుతున్నారా? మీరు వాళ్ళకి తగ్గట్టుగా ఏదైనా ప్లాన్ చేయడం జరుగుతుందా? యా, అంటే మనము కస్టమర్స్ అడగక ముందుకే మేము డిఫరెంట్గానే ప్లాన్ చేయడం జరిగిందండి. అంటే వీ హ్యావ్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీస్ తోటి ద బెస్ట్ వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్ మనం ఇవ్వడం జరుగుతుంది. ఒక డిఫరెన్షియేషన్ అంటే ప్రతి ఒక్కరు ఇచ్చే ఒక బ్యాంక్వెట్ హాల్ అనే కానీ, సూపర్ మార్కెట్ అనే కానీ, జిమ్, బ్యాడ్మింటన్ కోర్ట్ ఉంది, స్క్వాష్ కోర్ట్ ఉంది, ఇవన్నీ రొటీన్ అందరు ఇచ్చే అమ్యూనిటీస్ కాకుండా మేము కొత్తగా 3 అంశాల మీద మేము ఫోకస్ చేయడం జరిగింది. అది ప్రాధాన్యంగా చూసుకున్నట్టయితే హెల్త్ పరంగా హెల్త్ సెంట్రిక్ అని, ఐటీ సెంట్రిక్ అండ్ స్పోర్ట్స్ సెంట్రిక్. అంటే ఈ 3 విభాగాలలో ప్రత్యేకమైన ఒక అమ్యూనిటీస్ ఇవ్వడం జరుగుతుంది. మన అమ్యూనిటీస్లో మనము ఒక హెల్త్ హీలింగ్ హబ్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. అంటే ఒక రొటీన్ రెగ్యులర్ స్పా తోటి వీ హ్యావ్ ఇన్ఫ్యూజ్డ్ విత్ హెల్త్ హీలింగ్ హబ్. అంటే దానిలో చిన్న చిన్న న్యాచురోపతికి సంబంధించిన ఒక థెరపిస్ట్ ఉండబోతుంటారు మన క్లబ్ హౌస్లో. సో హెల్త్ పరంగా కూడా కొంచెం ఫోకస్ చేసి వాళ్ళకి ఇబ్బందులు ఉంటే, సపోజ్ కీళ్ళ నొప్పులు ఉన్నాయి, లేకపోతే బ్యాక్ పెయిన్ ఉంది, అవి కూడా ఎలా ట్రీట్ చేసుకోవాలనో హెల్త్ హీలింగ్ హబ్ కూడా మనం ప్రాజెక్ట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మేము హెల్త్ సెంట్రిక్ కవర్ చేస్తున్నాము, స్పోర్ట్స్ సెంట్రిక్ కవర్ చేస్తున్నాము, అండ్ ఈ ఐటీ సెంట్రిక్లో చూసుకున్నప్పుడు అయితే మనకు చాలా మంది నేను చెప్పినట్టు ఐటీ ఎంప్లాయీస్ ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి వీఆర్ ఆల్సో గివెన్ ఇన్ క్లబ్ హౌస్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీస్ అండి. అంటే ఆఫ్టర్ కోవిడ్ మెనీ ఆఫ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఆర్ హ్యావింగ్ టు వర్క్ ఫ్రమ్ హోమ్. సో ఇంట్లో కష్టం అవుతుంది కాబట్టి మన క్లబ్ హౌస్లో వీ హ్యావ్ అలొకేటెడ్ డెసిగ్నేటెడ్ స్పేసెస్ అండ్ 24/7 ఇంటర్నెట్ సర్వీసెస్ సో దాట్ ప్రాపర్ కాన్ఫరెన్స్ రూమ్స్, బిజినెస్ లాంజెస్ అండ్ ఇవన్నిటితో పాటు వాళ్ళు మంచిగా అక్కడ ల్యాప్టాప్స్ పెట్టుకొని దే కెన్ వర్క్ డే ఇన్ అండ్ డే అవుట్ అక్కడ వర్క్ చేసుకునే ఒక ఫెసిలిటీ క్రియేట్ చేయడం జరిగింది. Because of this, IT employees will be very happy to work from even clubhouse and they'll feel like they're working at office and ఒక ప్రాపర్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయడం జరిగిందండి. సొంతిల్లు అనేది ఎందరో కనే కల. ఈ కల తీర్చడమే కాదు, నచ్చే వాతావరణంలో మెచ్చే సదుపాయాలతో లగ్జరీకి కొత్త అర్థం చెప్తూ ప్రాపర్టీలను అందిస్తోంది ఎన్ఎన్ఆర్ డ్రీమ్ స్కేప్. ఫార్మాసిటీకి అత్యంత సమీపంలో కట్టాల్లో వీకెండ్ హోమ్ ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తోంది ఈ సంస్థ. హామీ ఇచ్చిన దానికంటే అధిక ఎమ్యూనిటీస్తో ప్రాజెక్ట్ని అందిస్తూ ప్రొఫెషనలిజంకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది ఎన్ఎన్ఆర్ డ్రీమ్ స్కేప్. ఇక ఈ సంస్థ ప్రెస్టీజియస్గా చేపడుతున్న ఇతర ప్రాజెక్టుల విషయానికి వస్తే ఆహ్లాదం, ఆరోగ్యం,
ఐశ్వర్యం అనే కాన్సెప్ట్తో షాద్ నగర్కు సమీపంలోని రంగారెడ్డిగూడలో మరో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అయిన భువన్ను డెవలప్ చేస్తోంది ఈ సంస్థ. తమ 2 ప్రాజెక్టుల గురించి మరిన్ని విషయాలను తెలియజేస్తున్నారు ఎన్ఎన్ఆర్ డ్రీమ్స్కేప్ కి ఫౌండర్ చైర్మన్ అయిన నాగరాజు గారు. ఇన్వెస్ట్ చేసిన ప్రతి రూపాయికి అంచనాలకు మించిన రిటర్న్స్ అందించేలా ప్రాపర్టీస్ ను డెవలప్ చేస్తూ సౌత్ ఇండియాలోనే ప్రత్యేకమైన గుర్తింపు పొందింది ఎన్ఎన్ఆర్ డ్రీమ్స్కేప్. ఫార్మాసిటీకి అత్యంత సమీపంలో పట్టణ వసతులున్న కడతాల్లో వీకెండ్ హోమ్ ప్రాజెక్టును డెవలప్ చేస్తోంది ఎన్ఎన్ఆర్ డ్రీమ్స్కేప్. ఈ ప్రాజెక్టులో 10 ఏళ్ల ఉచిత మెయింటెనెన్స్ తో పాటు ఫ్రీ రిసార్ట్ లైఫ్ టైం మెంబర్షిప్ ను కల్పిస్తోంది ఈ సంస్థ. ఇక ఈ సంస్థ ప్రెస్టీజియస్ గా చేపడుతోన్న ఇతర ప్రాజెక్టుల విషయానికొస్తే షాద్ నగర్ సమీపంలోని రంగారెడ్డిగూడలో మరో ప్రెస్టీజియస్ మెగా ప్రాజెక్టు భువన్ ను డెవలప్ చేస్తోంది ఎన్ఎన్ఆర్ డ్రీమ్స్కేప్. హైదరాబాద్ బెంగళూరు హైవేలో డెవలప్ అవుతోన్న ఈ ప్రాజెక్టుకు షాద్ నగర్ నుంచి 10 నిమిషాల్లో చేరుకోవచ్చు. హాయ్ అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? యా వండర్ఫుల్ అండి. మీ దాంట్లో ఇంత అమౌంట్ అని పెడితే లైక్ మా రిటర్న్స్ ఎలా వస్తాయి? వాట్ అబౌట్ ది అప్రిసియేషన్ ఫర్ ద ల్యాండ్? జనాలు ఇన్వెస్ట్మెంట్ అనగానే వన్ ఆఫ్ ద బెస్ట్ రిసోర్స్ దే ఫైండ్ ఈజ్ అ రియాలిటీ. జనాలు డిటిసిపిలో కొన్నప్పుడు కంపెనీస్ ఏం చేస్తాయంటే మార్కెటింగ్ జరిగేంత వరకు డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ అవన్నీ చేసి పెడతారు. సో దాని తర్వాత ఒక 2-3 years తర్వాత ఇఫ్ యూ విజిట్ యువర్ ప్రాపర్టీ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ యూ టు ఫైండ్ యువర్ ఓన్ ప్రాపర్టీ. అక్కడ ఎంత మంచి అభివృద్ధి జరిగినా అక్కడ ఒక సెజ్ వచ్చింది అనుకోండి, లేదా ఏదైనా వ్యాపార సంస్థ వచ్చింది, ఒక ఇండస్ట్రీ వచ్చింది, అభివృద్ధి మీ ముందు జరుగుతూ ఉంటుంది. కానీ మీ వెంచర్స్ మెయింటెనెన్స్ కనుక లేకపోయినట్టయితే సో మీకు అక్కడ 10,000కి వెళ్ళే గజము మీ 2,000 గజం లాగానే ఉండిపోతుంది. సో ఇట్లాంటివన్నీ మేము ఒక 2 years స్టడీ చేసిన తర్వాతనే ప్రతి ప్రాజెక్ట్ పర్యావరణ హితంగా ఉంటూ మెయింటెనెన్స్ అనే ఆలోచనని మేము ఎంబెడ్ చేసామన్నమాట. సో వెన్ దెర్ ఈస్ ఎ మెయింటెనెన్స్ లైక్ వెన్ దెర్ ఇస్ గ్రీనరీ ఈస్ గ్రోయింగ్ రైట్, ఒక ప్రాపర్టీ ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్నట్టయితే కనుక దానికి మార్కెట్లో వాల్యూ అనేది ఎప్పుడు క్రియేట్ అవుతుంది, మల్టిపల్ అవుతుంది అనమాట. ప్రాపర్టీతో పాటు వెన్ యూ హ్యావ్ ఎ రిసార్ట్, కమర్షియల్ రిసార్ట్ అరౌండ్ యూ, అప్పుడు ఒక మార్కెట్ క్రియేట్ అవుతుంది. జనరల్గా చేసే బిజినెస్కి మన కంపెనీ మనం చేసే బిజినెస్కి డిఫరెన్స్ ఏంటంటే అవర్స్ ఈజ్ అ డెస్టినేషన్ రియాలిటీ కంపెనీ. సో దీంట్లో మీరు పెట్టే డబ్బులు విత్ ఇన్ ఇయర్స్ టైంలో 1-2-3 years టైంలోనే యూ కెన్ సీ ద ప్రోగ్రెస్. ఇప్పటి వరకు మా కడతాల్ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్కి ఆల్మోస్ట్ 100% గ్రోత్ వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. 2 years టైంలో 100% గ్రోత్ వచ్చింది. బికాస్ అవర్స్ ఈజ్ ఎ కాన్సెప్చువల్ కంపెనీ అండ్ 10 years మెయింటెనెన్స్ ఆఫర్ చేసే కంపెనీ, రిసార్ట్లో మెంబర్షిప్ ఇచ్చే కంపెనీ కాబట్టి గ్రోత్ అన్నది అష్యూర్డ్ అండ్ మీ రిటర్న్స్ అన్నది ఖచ్చితంగా వస్తాయి. యాజ్ ఎ కంపెనీ సెలెక్ట్ చేసిన లొకేషన్స్ కూడా గ్రోత్ కారిడార్స్కి దగ్గరలో, NH44 ఆర్ నేషనల్ హైవేస్కి దగ్గరలో అభివృద్ధికి ఆస్కారం ఉన్న లొకేషన్స్ సెలెక్ట్ చేయడం జరిగింది. సో దీనివల్ల కూడా ఏంటంటే లైక్ మేము ఒక ప్రాజెక్ట్ కడతాలు సెలెక్ట్ చేసాము, అక్కడ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఫార్మా ఇండస్ట్రీ వస్తుంది, ఏషియాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇండస్ట్రీ అది. మేము అదే NH44 రంగారెడ్డిగూడలో ప్రాజెక్ట్ చేస్తున్నాము. మనకి అత్యంత చేరువలో 5 kilometer డిస్టెన్స్ లోనే ఒక పోలేపల్లి సెజ్ అని ఉంది, NMIMS అనే యూనివర్సిటీ ఉంది అండ్ హైవేకి దగ్గరలో ఉంది అండ్ వీ హ్యావ్ ఎ రైల్వే స్టేషన్ దేర్, వీ హ్యావ్ ఎ బస్ స్టాండ్. సో కనెక్టివిటీ వైజ్ కానీ గ్రోత్ ప్రాస్పెక్ట్స్లో కానీ ఇవన్నీ బాగా ఆలోచించే మన స్ట్రాటజిక్ లొకేషన్ సెలెక్ట్ చేయడం జరిగింది. సో దీనివల్ల మీకు గ్రోత్ అనేది అష్యూర్డ్ అండి. మారం ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఈస్టర్న్ హైదరాబాద్ లో మంచి ప్రామినెంట్ బిల్డర్స్ గా పేరు తెచ్చుకున్నారు. ఎస్, వీళ్ళ పాయింట్స్ మూడేనండి: ఎఫోర్డబిలిటీ, క్వాలిటీ, ఆన్ టైం డెలివరీ. ఇప్పుడు కూడా ఒక ప్రాజెక్ట్ వాళ్ళు చేస్తున్నారు, గార్లపాటి హోమ్స్ అని, ఆదిబట్లలో. అసలు అంటే ప్రామినెంట్ గా చెప్పిన టైం కి చెప్పిన డేట్ కి కస్టమర్స్ కి హ్యాండ్ ఓవర్ చేయడం అనేది వీళ్ళ బేసిక్ లైన్. నిజంగా అంటే మారం ఇన్ఫ్రా వాళ్ళ కస్టమర్స్ ని ఎవరిని అడిగినా ఈ 3 క్వాలిటీస్ ఖచ్చితంగా మా బిల్డర్స్, మా కన్స్ట్రక్షన్ కంపెనీలో ఉన్నాయని చెప్తారు. సో మారం గార్లపాటి హోమ్స్ గురించి, అక్కడ ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్ గురించి మారం ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ మేనేజింగ్ డైరెక్టర్ మారం సతీష్ గారు ఏం చెప్తారో విందాం. రియాల్టీ రంగంలో సుదీర్ఘ అనుభవంతో 50కి పైగా ప్రాజెక్టులను దిగ్విజయంగా పూర్తి చేసి హైదరాబాద్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ రియాల్టీ ఆర్గనైజేషన్ గా ఎదిగింది మారం ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. అఫోర్డబుల్ హౌసింగ్ లో క్వాలిటీ నిర్మాణాలను అందరికీ అందుబాటులో ఉండేలా చేపడుతోన్న మారం సంస్థ
ఏరోస్పేస్ SEZ కు చేరువలో బొంగుళూరు జంక్షన్ సమీపంలో ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 12కి వాకబుల్ డిస్టెన్స్ లో TCS కు అతి చేరువలో డెవలప్ చేస్తోన్న మారం గార్లపాటి హోమ్స్ దాదాపు 4.6 ఎకరాల్లో G+5 ఫ్లోర్స్ తో 370 ప్రీమియం 2 and 3 BHK అపార్ట్మెంట్స్ తో నిర్మాణ పనులను శరవేగంగా జరుపుకుంటుంది. హాయ్ హలో ఎవ్రీవన్, ఈరోజు నేను ఆదిబట్లలో ఉన్న మారం గార్లపాటి హోమ్స్ ప్రాజెక్ట్ దగ్గర ఉన్నానండి. సో మనం సరౌండింగ్ లొకేషన్ హైలైట్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మనకి ప్రాజెక్ట్ వ్యూయింగ్ పాయింట్ నుంచే TCS విజిబిలిటీలో ఉంటుంది. అండ్ అలాగే ఇండియాస్ ఫస్ట్ ఏరోస్పేస్ సెజ్ లో భాగంగా టాటా బోయింగ్ ఏరోస్పేస్ లిమిటెడ్ అండ్ అలాగే రఘువంశీ ఏరోస్పేస్ కూడా వాళ్ళ యాక్టివిటీస్ అనేది స్టార్ట్ అయిపోయాయి. సో ఈ ప్రాజెక్ట్స్ రావడము మన మారం గార్లపాటి హోమ్ ప్రాజెక్ట్ కి ఇంకొక స్పెషాలిటీ థింగ్ గా చెప్పుకోవచ్చు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ బిల్డింగ్ ఇక్కడికి చేరువలో ఉండటం, హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు, MMTS కు, LB నగర్ కు 20 నిమిషాల్లో, ORR కు 2 నిమిషాల్లో రీచ్ అయ్యే విధంగా బెస్ట్ కనెక్టివిటీ కలిగి ఉండటం మారం గార్లపాటి హోమ్స్ ను మరింత ఆకర్షణీయంగా మార్చాయి. ఈస్ట్ హైదరాబాద్ లోనే ప్రముఖ నిర్మాణ సంస్థ మారం ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ MD మనతో ఉన్నారండి, సతీష్ కుమార్ గారు. ఆయన అడిగి మారం గార్లపాటి హోమ్స్ ప్రాజెక్ట్ గురించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. హలో సార్. హలో. మారం గార్లపాటి హోమ్స్ ప్రాజెక్ట్ విజిట్ చేసాము డైరెక్ట్ గా. ఆల్మోస్ట్ 70% వర్క్ అనేది ఫినిష్ అయింది. ఇంటర్నల్ వర్క్స్ అనేవి నడుస్తున్నాయి. సో వర్క్ కూడా చాలా స్పీడప్ అయింది. సో మీకు కోవిడ్ ఎఫెక్ట్ వర్క్ మీద ఏమైనా పడిందా కన్స్ట్రక్షన్ లో? తప్పకుండా పడింది కన్స్ట్రక్షన్ మీద. కోవిడ్ తర్వాత కన్స్ట్రక్షన్ కాస్ట్ అబ్నార్మల్ పెరిగిపోయింది. 20 to 25% కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరిగింది. అయినా కూడా చాలా వేగవంతంగా కడతా ఉన్నాం ప్రాజెక్ట్స్ ని. కస్టమర్స్ కు ఏ డేట్ డెలివరీ చెప్పామో అంతకన్నా ముందే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. కోవిడ్ తర్వాత అందరూ ఏంటంటే ఇండివిజువల్ గా ఉండడానికి కానివ్వండి, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా కానివ్వండి, అలా ఎక్కువ లైక్ చేస్తున్నారు. సో మీ దగ్గరకు వచ్చే కస్టమర్స్ ఏ కైండ్ ఆఫ్ వాళ్ళు వస్తున్నారు సార్? చాలా మంది కోవిడ్ తర్వాత ఒక ఓన్ ఫ్లాట్ గానీ, ఒక ఇండిపెండెంట్ హౌస్ గానీ, విల్లా గానీ కావాలనే వాళ్ళ పర్సెంటేజ్ చాలా పెరిగిపోయింది. అయితే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ ఒక 6 మాసాల నుంచి 8 మాసాల లోపు డెలివరీ ఇచ్చే ప్రాజెక్ట్స్ లో కొనుక్కునేందుకు చాలా మంది కస్టమర్స్ మొగ్గు చూపుతున్నారు. మా ప్రాజెక్ట్ మారం గార్లపాటి హోమ్స్ కూడా December 22 చెప్పాం కానీ ఇంకొక 3-4 నెలల ముందే ఇవ్వడానికి ప్లాన్ చేస్తా ఉన్నాము. ఇప్పుడు ఇన్ఫోసిస్ పోచారం దగ్గర మారం గ్రూప్ నుంచి ఒక న్యూ ప్రాజెక్ట్ రాబోతుందని అనౌన్స్ చేశారు. ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ కూడా చెప్తారా? ఇన్ఫోసిస్ జంక్షన్ లో మెయిన్ రోడ్ కు ఒక 100 feet లోపల 4 acres 3 గుంటాలో 10 floors తోని పర్మిషన్ కూడా వచ్చేసింది. వర్క్ కూడా స్టార్ట్ అయింది. రెరా నెంబర్ అతి త్వరలో వస్తుంది. రెరా నెంబర్ వచ్చిన తర్వాత మేము మార్కెట్కి వెళ్తాము. అందులో 427 యూనిట్స్ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ, బట్ అఫోర్డబుల్ ప్రైస్లో కస్టమర్స్కి ఇవ్వాలని ప్లాన్ చేస్తా ఉన్నాం. ప్రాజెక్ట్ నేమ్ మారమ్స్ మెహిరా. సో అదర్ దాన్ దిస్ ఇంకా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయి సార్? పోచారం దగ్గరనే ఈ 427 కాక ఇంకొక 400 ఫ్లాట్స్ పైప్ లైన్ లో ఉన్నది. అది పర్మిషన్ లెవెల్లో ఉన్నాయి. అది వచ్చిన తర్వాత చెప్తాం. గిరిదారి కన్స్ట్రక్షన్స్ వాళ్ళు ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీస్ ని 2 tier సిటీస్ కి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. నిజంగా ఎంతమందికి థాట్ వస్తుందండి అంటే మన సిటీలో ఉండే ఫెసిలిటీస్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్, జిల్లా కేంద్రాలు సిటీలో ఫెసిలిటీస్ అక్కడ ఎంజాయ్ చేయాలని చాలా తక్కువ మందికి వస్తారు థాట్. కానీ ఆ థాట్ వచ్చింది గిరిదారి కన్స్ట్రక్షన్. అంటే అన్ని చోట్ల డెవలప్మెంట్ జరగాలి. సచ్ ఎ నైస్ రెస్పాన్సిబిలిటీ ఒక రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ఉన్నందుకు, రైట్? స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదంతో పాటు ఆరోగ్యంగా ఉండే ప్రాజెక్టులపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. దీన్ని ముందే ఊహించిన గిరిధారి కన్స్ట్రక్షన్స్ వృద్ధికి అవకాశం ఉన్న ప్రాంతాల్లో ప్రాజెక్టులను చేపడుతూ తెలంగాణలో అగ్రగామి రియాల్టీ సంస్థల్లో ఒకటిగా ఎదిగింది. ప్రాజెక్టు ప్రతి దశలోనూ దగ్గరుండి మరీ పనులను పర్యవేక్షిస్తూ కస్టమర్ల అభిరుచికి అనుగుణంగా ప్రాజెక్టులను డెవలప్ చేస్తూ తన విజయ పరంపరను కొనసాగిస్తున్నారు గిరిధారి కన్స్ట్రక్షన్స్ అధినేత రఘుపతి రెడ్డి గారు. దసరా పండుగ సందర్భంగా ఆల్రెడీ మా గిరిదారి కన్స్ట్రక్షన్ 10% డిస్కౌంట్ 15th October నుంచి దీపావళి వరకు అన్ని ప్రాజెక్టులో 10% డిస్కౌంట్ ఇస్తా ఉన్నాం. కాస్మోపాలిటన్ సిటీ హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని 2 tier సిటీస్ లోనూ ప్రాజెక్టులు చేపడుతూ పర్యావరణంపై ఎంతో మక్కువ చూపేలా నిర్మాణాలు చేపడుతున్న సమున్నత సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. హాయ్ అండి,
Hello, how are you? I'm super good. How are you? I'm doing good, thank you. ఓకే, సో గిరిదారి కన్స్ట్రక్షన్స్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది బెస్ట్ అండ్ ప్రైమ్ లొకేషన్స్. Yes. అదే కాకుండా హైదరాబాద్లోని లగ్జరియస్ లైఫ్ స్టైల్ని మీరు తెలంగాణలోని మిగతా జిల్లాలో కూడా తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నంలో ఒకటైన మహబూబ్ నగర్ ప్రాజెక్ట్స్ గురించి కొన్ని విషయాలు చెప్పండి. ఫస్ట్లీ హైదరాబాద్లో ఉన్న మన ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీస్ కానీ అదర్ మెట్రోపాలిటన్లో ఉన్న ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీస్, అవర్ ఛాలెంజ్ ఇస్ వై నాట్ ద టూ టైర్ సిటీస్ ఆల్సో హ్యావ్ అ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీస్. దట్ ఈస్ వేర్ ఇట్ స్టార్టెడ్. We started in Mehboob Nagar. We successfully completed the first project, Celebrity Town near Jachalla at Paulo Palisades. The second project at Shad Nagar. It's running towards handover. In next 3 months, the project is ready for handover, and customers have got a very good appreciation. I think about 5,000 to 7,000 per square yard. They have an appreciation today. In Jachalla, very next to new bus stand, it's again a connectivity to Divitpalli IT Park, and there is a new 100 feet road connecting to Jachalla Tourism Park. This is all the strategic location. Again, we have a project called Season Town there. It's a premium gated community. We are delivering villa plots where customers can customize their own design and construct a duplex or triplex villas. And now presenting Green County, this is the project. This is in Amistapur. It is very next to new collector office of Mehboob Nagar. It's a premium gated community in districts of Telangana, and we are very proud that we are going to present this project here. It's combination of villa plotting, it's a combination of commercial plotting. We are also doing an apartments. We are also constructing villas here and a wonderful amenities. This project we are handovering 2022 Ugadi. For a customer better experience, we promise them to hand over the project on time, and we are delivering it. We promise them they have an appreciation. We are doing it. There's nothing here called business. There's a word called we respect customers' valuable investment, and they are happy, we are happy, and that's where we also give the next innovative projects. We're planning entire 33 districts. న్యూ లైఫ్ స్టైల్ కి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ లో ఏ ఒక్కటి మిస్ అవ్వకుండా ప్రజలకి అందిస్తున్నారు మన గిరిదారి కన్స్ట్రక్షన్స్ విత్ ప్రాస్పరా కౌంటీ అనే ప్రాజెక్ట్ ద్వారా. ఈసా నదికి ఆనుకుని ఉంది అండ్ ఓఆర్ఆర్ కనెక్టివిటీ కూడా చాలా బాగుంది. టోటల్ గా 98 విల్లాస్ 4 BHK అండ్ 5 BHK ని ఇంక్లూడ్ చేసి ఈ ప్రాస్పరా కౌంటీలో మనకి అందిస్తున్నారు గిరిదారి కన్స్ట్రక్షన్స్. Apart from this, we are planning in Hyderabad a wonderful luxury apartments. Now we are running a luxury villa project called Prospera County that's going very good, and that's also we finished multiple number of units. And thank you for each and every customer in Mehboob Nagar who invested in our projects, and we are happy that we are rushing towards handover, and we are proud for this moment. డిసెంబర్ 24, 25, 26 తేదీల్లో విశాఖపట్నం గాదిరాజు ఫంక్షన్ ప్యాలెస్ లో భారీ ప్రాపర్టీ షో ఏర్పాటు చేయనున్నట్లు క్రెడై విశాఖపట్నం తెలియజేసింది. దీనికి సంబంధించిన బ్రోచర్ లాంచింగ్ అక్టోబర్ 23వ తేదీ శనివారం నిర్వహించారు. దీనికి సంబంధించిన విశేషాలు క్రెడై విశాఖపట్నం ప్రతినిధులు తెలియజేస్తున్నారు. లెట్స్ హ్యావ్ ఎ లుక్. క్రెడై ప్రాపర్టీ ఎక్స్పో అనేది గత 6 సంవత్సరాలుగా కంటిన్యూస్ గా చాలా భారీగా చేసుకుంటూ వస్తున్నామండి. సిటీ డే బై డే అర్బనైజేషన్ పెరుగుతుండటంతో ఇంచుమించు మనకి లంకెలపాలెం నుంచి ఇప్పుడు తగరపల్లి వరకు విస్తరించి ఉంది. ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కో విధంగా కస్టమర్స్ వాళ్ళ యొక్క అభిరుచికి తగ్గట్టుగా అఫోర్డబుల్ హౌసింగ్ నుంచి అడోరబుల్ దాకా అన్ని సెగ్మెంట్స్, ప్లాట్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్ అన్ని కూడా మొత్తం విశాఖపట్నం సిటీ చుట్టుపక్కల అవుట్స్కట్స్ నుంచి వచ్చిన ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఒక వేదిక మీద ఎగ్జిబిట్ చేసి కస్టమర్లకి అందుబాటులో ఉంచడం యొక్క ముఖ్య ఉద్దేశం అండి. అన్ని ప్రోడక్ట్లు కూడా ఒక ప్లాట్ఫామ్ మీద ఎగ్జిబిట్ చేస్తే వాళ్ళు కంపేర్ చేసుకోవచ్చు. అసలు ఇక్కడ మధురాలో ఏ రేట్ ఉంటుంది, నెక్స్ట్ లంకిలపల్లి ఏముంటుంది, సిటీ పరిధిలో ఏముంటుంది, వాట్ ఆర్ ద స్పెసిఫికేషన్స్, ఇవన్నీ కూడా కంపేర్ చేసుకొని వాళ్ళ యొక్క అభిరుచి తగ్గట్టుగా సెలెక్ట్ చేసుకొని సొంత ఇల్లు సాకారం చేసుకుంటారు. అపార్ట్మెంట్ బిల్డర్స్ అసోసియేషన్ గా ప్రారంభించబడి అలాగే 2010లో క్రెడై విశాఖపట్నంగా మార్చుకుని ఈనాడు 400 మంది పైగా సభ్యులతో కస్టమర్ల యొక్క అభిరుచులకి, ఆలోచనలకి, వారి యొక్క నమ్మకానికి పెట్టని కోటలా ఉండే ఈ క్రెడై సంస్థ దినదినాభివృద్ధి చెందుతూ ఆ రెప్యుటేషన్ పెంచుకున్న ఈ యొక్క క్రెడై సంస్థ మీ అందరి అభిమానాన్ని చూడగలడంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఈ యొక్క 7వ ప్రాపర్టీ ఎక్స్పోని నిర్వహించడానికి మీ ముందుకు వచ్చాం.
అతివేగంగా అభివృద్ధి చెందిన నగరాల్లో ఒకటైన విశాఖపట్నంలో ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మంచి ఆలోచన. ఆ యొక్క ఆలోచనని మా యొక్క క్రెడై 7వ ప్రాపర్టీ షోలో మేము షోకేస్ చేసే ప్రాజెక్టులు కానీ స్థలాలు కానీ మీరు సందర్శించి దాంట్లో మీకు అనువైన దాంట్లో మీరు యొక్క ఇన్వెస్ట్మెంట్ చేసి ఈ యొక్క ప్రాపర్టీ షోని దిగ్విజయం చేయాల్సిందిగా క్రెడై విశాఖపట్నం తరఫున మీ అందరినీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. క్రెడై విశాఖపట్నం వారి ఆధ్వర్యంలో గడిచిన 6 సంవత్సరాలుగా మేము విశాఖపట్నంలో క్రెడై ప్రాపర్టీ ఎక్స్పోని చాలా సక్సెస్ఫుల్ గా గ్రాండ్ గా ఆర్గనైజ్ చేస్తున్నాము. దానిలో భాగంగానే కరోనా తర్వాత మేము ఈ సంవత్సరం కూడా డిసెంబర్ నెల 24, 25, 26 తారీఖుల్లో ఎంఈపీ కాలనీలోని గాలిరాజ్ ప్యాలెస్ లో ఈ సంవత్సరం 120 స్టాల్స్ తో విశాఖపట్నంలోని ప్రముఖ నిర్మాణ సంస్థలు అలాగే ప్రముఖ బ్యాంకింగ్ సంస్థలతో ఆర్గనైజ్ చేస్తున్నాము. శ్యామల గారు, ఒక మంచి అపార్ట్మెంట్ చూసారు, మంచి విల్లా చూసారు, కానీ బడ్జెట్ అంత లేదు, ఏం చేస్తారు మీరు? అమ్మా అసలు ఎంత తిట్టుకుంటామంటే అంతంత రేట్లు పెట్టిన వాళ్ళని కదా. కానీ ఇక్కడ రాఖీ దగ్గరకు వస్తే వీళ్ళు అసలు మీ ప్రైస్ లోనే అపార్ట్మెంట్స్ విల్లా ఇస్తారనమాట. ఎస్, అంటే కామన్ మ్యాన్ కి అందేలాగా, అంటే కామన్ మ్యాన్ సొంతింటి కలని ఆయన నెరవేరుస్తారు. అబ్సల్యూట్లీ. అంటే లిమిటెడ్ బడ్జెట్ లో అల్ట్రా లగ్జరీ అపార్ట్మెంట్స్ ని అందిస్తున్నారు మన రాఖీ వాళ్ళు. అందుకే రామయ్య వేణు గారు ఆ కామన్ మ్యాన్స్ అందరికీ కూడా చాలా చెరువులో ఉన్నారు విత్ హిస్ ప్రాజెక్ట్స్. నవ్యాంధ్ర రియాల్టీలో సరికొత్త ధృవతారగా వెలిగిపోతున్న రాఖీ అవెన్యూస్. రియాల్టీ రంగంలో ఎవరికీ సాధ్యం కాని అసాధ్యాలను సుసాధ్యం చేసిన ఘనత కూడా దక్కించుకుంది. మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేస్తూ ఎంతో మందికి ఆత్మీయ నేస్తంగా మారింది. ఈ సంస్థ ప్రెస్టీజియస్ గా చేపడుతోన్న ప్రాజెక్టుల విషయానికొస్తే రాజమండ్రికి సమీపంలోని పల్లకడియంలో చంద్రికా స్మార్ట్ సిటీని లాంచ్ చేసింది రాఖీ అవెన్యూస్. 70 ఎకరాల విస్తీర్ణంలో 100% వాస్తుతో ఈ ప్రాజెక్టు డెవలప్ అవుతోంది. సార్, చంద్రికా స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ గురించి చెప్పండి. ఏం లేదు, మాది కూడా ఒక పెద్ద గేటెడ్ కమ్యూనిటీ. ఒకే ఎల్పీ నంబర్, ఒకే డాక్యుమెంట్, ఒకే సర్వే నంబర్తో 65 ఎకరాలు లేఅవుట్, డిటిసిపి అప్రూవల్, చుట్టూ కాంపౌండ్, ఒకే గేట్. ఎవ్వరు రావాలో వెళ్ళాలన్నా ఆ గేట్లోనే వెళ్ళాలి. 90 అడుగుల రోడ్లు, 60 అడుగుల రోడ్లు, ప్రకృతి సౌందర్యం మధ్యన ప్రశాంతంగా పరిశుద్ధమైన మాలిన్య రహితమైన జీవన శైలి కావాలని కోరుకునే కస్టమర్లకి అదొక స్వర్గధామం. దాంట్లో కూడా ఆల్ ఫెసిలిటీస్ ఇచ్చాం. దీంట్లోనే ఆ డిటిసిపి అప్రూవల్ వీటిలోనే ఇప్పుడు కూడా అప్రూవల్ తీసుకొని మనం ఏం చేస్తున్నామంటే 5 బ్లాకుల్లో 1000 అపార్ట్మెంట్ లాగా సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్లు వానప్రస్థ అని పేరు పెట్టి భార్యాభర్తలు ఇద్దరు ప్రశాంతంగా బతకాలని కోరుకునేవాళ్ళు ఎంతోమంది. వానప్రస్థ అంటే ఒక రాజు ఒక రాణి ఉండే నివాసం అన్నమాట. వాళ్ళు అష్టకష్టాలు పడి పిల్లలందరూ సెటిల్ అయిపోయిన తర్వాత లగ్జరీగా ఉండాలని కోరుకునే వాళ్ళకి పే అండ్ ఎంజాయ్. బెల్ కొడితే అటెండరు, పొద్దున్నే 5 గంటలకి కాఫీ, 7:30, 8 గంటల లోపల టిఫన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రి భోజనం అండ్ పాలు. పర్ హెడ్ అని ఇంత అనేసి ఎంత ఖర్చు అయితే అంత తీసుకుంటారు. దీంట్లో లైబ్రరీ ఉంటుంది, స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, స్పా ఉంటుంది, మెడికల్ స్టోర్ ఉంటుంది, మెడికల్ ఫెసిలిటీస్ ఉంటుంది, అంబులెన్స్ ఉంటుంది, ట్రావెల్ డెస్క్ ఉంటుంది, సాయిబాబా గుడి ఉంటుంది, అక్కడ కళ్యాణ మండపాలు ఉంటాయి, వాకింగ్ ట్రాక్ ఉంటుంది, వాకింగ్ చేసుకునేదానికి, ఆర్గానిక్ పంటలు పండించుకునేదానికి పొలం ఉంటుంది. మానసిక ఆనందాన్ని కోరుకునే వాళ్ళకి అది ఒక స్వర్గధామం. చంద్రికా స్మార్ట్ సిటీలో మనకి ఇక్కడ వానప్రస్థాశ్రమం అని చెప్పేసి గ్రేటెడ్ కమ్యూనిటీలో మంచి అద్భుతమైన ప్రాజెక్ట్ వస్తుంది. జీవన శైలి అంతా కూడా ఇక్కడ డిఫరెంట్ గా ఉంటుంది. దీంట్లో ఏంటంటే వాకింగ్ ట్రాక్లు, జిమ్లు, యోగాలు ఇలాంటివన్నో చేసుకుంటూ, అంటే వాళ్ళ పిల్లలు ఎక్కడెక్కడో సెటిల్ అయి ఉంటారు. పాపం వాళ్ళకున్న బిజీ షెడ్యూల్లో వాళ్ళు ఇప్పుడు చూసుకోలేకపోతున్నారు. అలా చూసుకోవాలి అని అంటే ఒక మంచి ప్రాజెక్ట్ లో ఎవరన్నా ఇస్తే బాగుండని వాళ్ళ కలని రామయ్య వేణు గారు సాకారం చేశారనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి నైట్ డిన్నర్ వరకు కూడా అన్ని కూడా మన కంపెనీకి సంబంధించి మనమే చేస్తాం. వాళ్ళు ఉండే దాంట్లో కిచెన్ ప్రొవిజన్ అనేది ఉండదన్నమాట. అంటే ఒక హైజీనిక్ ఫుడ్ అనమాట. వాళ్ళకి వాళ్ళు ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని రామయ్య వేణు గారు డిజైన్ చేశారు.
సో అదండి ఈరోజు ఎపిసోడ్ చూసారు కదండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీక్ ఇన్ సోషల్ మీడియా రియల్ సిటీ 2.